ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఎన్నో పార్టీలు అధికార పార్టీ కావచ్చు, ప్రత్యర్థి పార్టీ కావచ్చు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది లేనట్లయితే ప్రత్యర్థి పార్టీలు బలాన్ని తీసుకుంటాయి. అది అర్థం కాని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని అనిపిస్తుంది. దానికి ఉదాహరణ కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో మొన్నటికి మొన్న ₹1,00,00,000 ఉన్న టెంపుల్ మీద 10% ట్యాక్స్ అని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దాని ద్వారా హిందూ సమాజంలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. అది వాళ్ళకి ఓటమిని క్రియేట్ చేయబోతోంది. అలాగే మొన్న ఎక్కడో హనుమంతుడు జెండా పెట్టినరు, రాముడు జెండా పెట్టినరని అది తీసేయాలని చెప్పేసి అనడంతో అదొక ఉద్యమ రూపం పొందింది. అలాగే ఇప్పుడు హనుమాన్ చాలీసా ప్లే చేస్తున్నాడు ఒక అబ్బాయిని ఒక వర్గం వాళ్ళు వచ్చి కొట్టేసరికి అది రాజకీయ రంగం పులుముకుంది. మరి ఇది ఒక కర్ణాటక ముఖ్యమంత్రి కంటే అర్థం కావట్లేదు, కానీ అధినాయకత్వమైన రాహుల్ గాంధీ కూడా అర్థం కావట్లేదా? అర్థమైనా కూడా ఆయన నరేంద్ర మోడీ మీద కోపంతో తాను ఓడిపోయినా పర్లేదు, కాంగ్రెస్ మొత్తం నామరూపాలు లేకుండా పోయినా పర్లేదు, కానీ మేము మాత్రం మా రాష్ట్రంలో ఇలాంటి పనులు చేస్తాం, ఓటమిని మూటగట్టుకుంటాం అనుకుంటుండా ఆలోచించాల్సింది.